సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే సార్. ఈ మధ్య తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సమంత గారు బాధపడ్డారంట. నన్ను సెకండ్ హ్యాండ్ అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. నిజంగానే ఇలా జరిగిందంటారా ఈ ట్రోలింగ్ సెకండ్ హ్యాండ్ అనేసి? తన మీద పాజిటివిటీ ఉన్నప్పుడు చాలామంది తనను నెగిటివ్గా చూడాలనుకున్న వాళ్ళు ఇలాంటి ట్రోల్స్ అన్నీ చేస్తూ ఉంటారు. సీరియస్గా చెప్పాలంటే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఆవిడ విడిపోయిన తర్వాత అక్కినేని అభిమానులు ఉంటారు కదా, అక్కినేని ఫ్యామిలీ ఏమన్నా వీళ్ళు అభిమానించే అభిమానులు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు పెద్ద ఇది, నువ్వు పెద్ద అది, అంత పెద్ద ఇంటికి నేను కోడల్ని చేస్తే వెళ్ళిపోతావా నువ్వు, నీకెంత కొవ్వు, నీకెంత ఇది అని మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఆమె తర్వాత ఎన్ని సినిమాలు చేసిన, యశోద సినిమా దగ్గర నుంచి శాకుంతలం నుంచి ఇప్పటి వరకు సిటాడెల్ ఇవన్నిటికి కూడా ఈ అండ్ ఊ అంటావా సాంగ్ అప్పుడైతే ఇది ఇలాంటిది కాబట్టే వదిలేసాడు. అది షీఈ్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్, ఏమైనా చేస్తుంది తను, ప్రొఫెషనల్ యాక్ట్రెస్ తను. ఇంకా తన గురించి మాట్లాడడానికి మనకు అర్హత కూడా లేదు చెప్పాలంటే. ఆఫ్టర్ మ్యారేజ్ తన యాక్టింగ్ మీద కూడా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అదే అంటున్నా. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఏంటి ఏదో డిస్టర్బెన్సెస్తో ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఆఫ్టర్ డివోర్స్ తను కొంచెం ఒక డిస్టర్బెన్స్ నుంచి బయటికి వచ్చింది. తర్వాత ఒంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇవన్నిటి నుంచి బయటికి రావడానికి ఆమెకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు పాపం పిచ్చిదానికి. ఆమె డాక్టర్ అయితే వైద్యం చేసేది, ఇంజనీర్ అయితే ఏమైనా కొంపలు కట్టేది, తెలియదు అవన్నీ. నటన ఒకటే తెలుసు, నటిస్తూ ఉంది. వచ్చిన పాత్రల్లో ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇస్తుంది. స్టార్ హీరోయిన్ అయ్యింది కాబట్టి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఛాలెంజింగ్ రోల్స్ వస్తున్నాయి, కష్టపడి చేస్తుంది, పైకి వస్తుంది. అయినా సరే ఈమె ఎదుగుదలను చూడి ఏడవలేక కొంతమంది మళ్ళీ ఇట్లాంటి కామెంట్లన్నీ చేస్తారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆవిడ ఏం మాట్లాడిందంటే, నీకు రిడిక్యులస్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఎక్స్కి ఇచ్చే గిఫ్ట్లు అనింది. దానికి వీళ్ళకి మండింది, పోవే సెకండ్ హ్యాండ్ దా నువ్వే మాట్లాడాలని. అంటే ఒకసారి డివోర్స్ ఇస్తే సెకండ్ హ్యాండ్ అనేస్తారా? అది అబ్బాయిల కంటే పర్లే, వాడు గర్వంగా మీసం తిప్పుతాడు. ఆడవాళ్ళకి అది ఒక నింద అలాగే ఉండిపోతుంది. సెకండ్ హ్యాండ్ అనకూడదు. సెకండ్ హ్యాండ్ అంటే ఒక నేను వాడి పడేసాడా, నువ్వేనా అంగట్లో ఆట వస్తువా? కాదు కదా. హీరోయిన్గా సమంతకు ఉన్న వాల్యూ ఇప్పటికీ అలాగే ఉంది ఇండస్ట్రీలో. మా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అందరూ ఆవిడని గౌరవిస్తారు. ఇంకా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్లో కూడా సమంత కంటే ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది. షీఈ్ ఎ వెరీ గుడ్ రోల్ మోడల్ చెప్పాలంటే చాలామందికి. అది మెల్లిమెల్లిగా అర్థమవుతుందిలే జనాలకి, ఇప్పటికీ కాదు. అందుకే సుకుమార్ గారికి కూడా సమంత అంటే చాలా ఇష్టం. చాలామందికి సమంత అంటే ఇష్టం, ఒకరిద్దరు కానీ చెప్పలేము. తన బిహేవియర్ కానీ ఏవైనా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. 360 డిగ్రీస్లో సమంతని వేలు పెట్టడానికి ఏమీ లేదు చెప్పాలి అంటే. ఇక బ్రేకప్లు, ఎఫ్ఐఆర్లు అందరికీ ఉంటాయి, సమంతకేనా అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని లవ్ చేస్తుంది, నమ్మింది, ఇంకా బ్రేకప్ అయింది, ఆ నమ్మకం మళ్ళీ ఇంకొకరికి షిఫ్ట్ అయింది, నమ్మింది. ఇంతమంది నమ్మడం తప్ప. కంపేర్ టు నాగ చైతన్య తనకంత ట్రోలింగ్ లేదు, కానీ సమంతకి మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ పడింది ఇది. ఎందుకంటారు అసలు? ఎందుకంటే అక్కినేని ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఉన్న. సమంత మొన్న వచ్చింది, ఓకే. సో మెజారిటీ అటే ఉంది కాబట్టి ఎక్కువ ట్రోలింగ్కి గురైంది అంతే. దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ ఎప్పుడు ఉంటుందంటారు అసలు? ఫుల్ స్టాప్ అనేది ఉండదమ్మా. ఇట్లాంటి వాటికి కొనసాగుతూనే ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడన్నా ఒకటి వైరల్ అయిందంటే మళ్ళీ ఎప్పటికో అది మళ్ళీ బయటకు వస్తూనే ఉంటాయి తప్పితే. ఏది నిన్న షర్మిల ప్రభాస్ ఇష్యూ లాగా క్లోజ్ అయింది అనుకుంటూనే ఉంటాం, ఏదో ఒక సందర్భంలో మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా దాన్ని ఎవరేం చేయలేరు.